హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ క్రియేటివ్ ఫ్యాషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. తప్పకుండా కోట్ అనేది ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం. ఇలా రెండు మడతలుగా ఫ్యాబ్రిక్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకొని పైవైపున స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి, హెచ్చు తగ్గులు ఏమీ లేకుండా. పైనుంచి 13.5 ఇంచులు అనేది హైట్ పెట్టుకోవాలి. కింద కూడా లైన్ అనేది స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు ఫుల్ షోల్డర్ కోటు కాబట్టి ఫుల్ షోల్డర్ మార్క్ చేసుకోవాలి. ఫుల్ షోల్డర్ 14 ఇంచులు, 14 ఇంచులు సగం 7 ఇంచులు, 7 ఇంచులు మార్క్ చేసుకోండి. ఆమ్ డౌన్ ఒక అర ఇంచు తగ్గించి 6.5 ఇంచులు అనేది మార్క్ చేసుకోవాలి. ఏదైనా సరే ఫుల్ షోల్డర్ తీసుకోవాలి, దానికి ఒక అర ఇంచు అనేది ఆమ్ డౌన్గా తగ్గించి తీసుకోవాలి. ఇలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు 7 ఇంచులు తీసుకున్నాం కదా, 7 ఇంచుల్లో సగం 3.5 ఇంచులు. నెక్ విడ్త్ కోసం 3.5 ఇంచులు తీసుకోవాలి. నెక్ విడ్త్, నెక్ డౌన్ ఒక 1 ఇంచు తీసుకోండి. ఇలా బాక్స్ షేప్లో వీడియోలో చూపించిన విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఒక అర ఇంచు ఉండేలాగా మార్క్ చేసుకుని ఇలా రౌండ్గా వీడియోలో చూపించిన విధంగా ఇలా రౌండ్గా మార్క్ చేసుకోవాలి. నెక్ రౌండ్ అనేది. షోల్డర్ డ్రాప్ కోసం ఒక 6 ఇంచు మార్క్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా షోల్డర్ డ్రా అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రాప్ అనేది. చెస్ట్ లూజ్లో 4వ భాగం 7.5 ఇంచులు, ఒక అర ఇంచు పెట్టుకొని 8 ఇంచులు అనేది నేను మార్క్ చేసుకున్నాను. 30 ఇంచులు చెస్ట్ ఉంది. దీన్ని 4 మడతలుగా టేప్ అనేది ఫోల్డ్ చేసుకుంటే 7.5 ఇంచులు వచ్చింది. ఇంకొక అర ఇంచు యాడ్ చేసుకొని 8 ఇంచులు అనేది మార్క్ చేసుకోవాలి. నేను ఇంకొక అర ఇంచు తీసుకుంటున్నాను, ఎందుకంటే కోట్ అనేది మరీ ఫిట్గా పట్టేస్తే బాగోదు కాబట్టి. 8 ఇంచులు అనేది మార్క్ చేసుకోవాలి. అది చెస్ట్ లూజు. వేస్ట్ లూజు 29 ఇంచులు, 29 ఇంచుల్లో 4వ భాగం 7 ఇంచులు మార్క్ చేసుకోండి. 28 ఇంచులు, 28 ఇంచుల 4వ భాగం 7 ఇంచులు. ఒక 2 ఇంచులు అనేది ఖర్చుగా మార్క్ చేసుకోండి. చెస్ట్ లూజ్కు దగ్గరికి కూడా అంతే. మీకు ఎంత ఖర్చు కావాలనుకుంటే అంత. చెస్ట్ లూజ్ నుంచి వేస్ట్ లూజ్కి ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి, వీడియోలో చూపించిన విధంగా. కింద వేస్ట్ లూజ్ దగ్గర ఫిట్టింగ్ నీట్గా ఉండడం కోసం ఒక 1 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకొని ఇలా కరువు స్కేల్ని యూజ్ చేసుకొని ఇలా కరువు లాగా డ్రా చేసుకోవాలి. వేస్ట్ లూజ్ దగ్గర ఇలా డ్రా చేసుకుంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఎలా మార్క్ చేసుకుందామో అలా కట్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ ఆమ్ డౌన్ తీసుకోలేదు కదా, ఒక 1 ఇంచ్ ఉండేలాగా సంక లోతు అనేది తీసుకోవాలి. ఇది ఆమ్ డౌన్ అనమాట. ఆమ్ రౌండ్, ఇది బ్యాక్ పార్ట్. ఒక 1 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకొని ఇలా తీసుకోవాలి. మనకి ఆమ్ రౌండ్ ఎంత ఉంటే అంత, షోల్డర్ రౌండ్ ఎంత ఉంటే అంత ఇలా చూసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా టేప్ పెట్టుకొని కొలుచుకోండి. అది ఆమ్ రౌండ్. ఇప్పుడు ఎలా మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసుకోవాలి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఒక 2 మడతలు ఉండేలాగా ఫోల్డ్ చేసుకుని, ఇది ఫ్రంట్ పార్ట్ అనేది ఫ్రంట్ ఓపెన్ సైడ్ కాబట్టి ఇలా ఓపెన్ ఉన్న సైడ్ వైపు ఒక అర ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకొని ఈ బ్యాక్ పార్ట్ అనేది ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ అలా మనం డ్రా చేసుకొని కట్ చేసుకున్నామో సేమ్ అలాగే డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సేమ్గా ఉంటుంది. ఫ్రంట్ తర్వాత మనం కరువు అనేది డ్రా చేస్తాం కోట్ కోసం, అందుకని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ఫ్రంట్ పార్ట్కి డ్రా చేసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా వంకర్లు ఏమీ లేకుండా డ్రా చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది డ్రా చేసేసుకున్నాం కదా, తీసేయండి. బ్యాక్ పార్ట్ అనేది తీసేయండి. తీసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కదా, ఇది ఫ్రంట్ నెక్ కోసం ఫస్ట్ ఆమ్ డౌన్ అనేది తీసుకోవాలి కదా సంకలోతు, అందుకని ఇలా ఆమ్ డౌన్ అనేది బాక్స్ షేప్లో మార్క్ చేసుకోండి. ఒక 1 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. లోపల చంక ముడతలు అవి ఏమీ రాకుండా ఉండాలంటే ఒక 1 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకొని స్కేల్ని యూజ్ చేసుకొని ఇలా స్లాంట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఈ కరువు స్కేల్ని యూజ్ చేసుకొని పై లైన్కి కింద లైన్కి జాయింట్ అయ్యేలాగా కరువుగా డ్రా చేసుకోవాలి. ఇది చంక లోతు. ఇప్పుడు ఎలా మార్క్ చేసుకున్నాం అలా కట్ చేసుకుందాం.
కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా. మనం ఆర్మ్ డౌన్ ఎంత తీసుకుంటున్నామో అక్కడి నుంచి ఆ ఫ్రంట్ పట్టు కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నేను నెక్ విడ్త్ కోసం ఇందాడ 3.5 ఇంచులు అనేది మార్క్ చేసుకున్నాను కదా, సేమ్ అలాగే మీ ఇష్టం, మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. 3.5 ఇంచులైనా పెట్టుకోవచ్చు, 4 ఇంచులైనా పెట్టుకోవచ్చు, అది మీ చాయిస్. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ రౌండ్, ఫ్రంట్ నెక్ హైట్ వచ్చేసి నేను 4 ఇంచులు తీసుకుంటున్నాను. ఇలా బాక్స్ షేప్లో వీడియోలో చూపించిన విధంగా ఇలా బాక్స్ షేప్లో లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ కర్వ్ స్కేల్ యూస్ చేసుకుని ఒక 1 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకుని నెక్ రౌండ్ అనేది తీసుకోవాలి. ఇది ఫ్రంట్ నెక్ రౌండ్, ఇది ఫ్రంట్ నెక్ రౌండ్ అనమాట. ఒక 4 ఇంచులు మీ ఇష్టం, మీరు ఎంతైనా తీసుకోవచ్చు. ఎక్కువ డీప్ తీసుకుంటే బాగోదు కాబట్టి నేను ఒక 4 ఇంచులు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఆ కరువు కోసం ఒక పైనుంచి ఒక 3 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోండి. మనం ఆర్మ్ డౌన్ ఎంత తీసుకుంటున్నామో అంత. ఇలా కరువు స్కేల్ని యూస్ చేసుకుని మనం ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు ఎంత ఉంటే అంత తీసేసుకొని రిమైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా కరువు స్కేల్ని ప్లేస్ చేసుకొని ఇలా రౌండ్గా వీడియోలో చూపించిన విధంగా ఇలా రౌండ్గా డ్రా చేసుకోండి. ఆ కరువు స్కేల్ని యూస్ చేసుకొని డ్రా చేసుకుంటే నీట్గా ఉంటుంది. దాన్ని అడ్జస్ట్ చేస్తూ జాయిన్ చేసుకోవాలి. మనం చేతితో అంటే స్ట్రైట్గా కరువుగా తీయలేం కాబట్టి ఈ కరువు స్కేల్ని యూస్ చేసుకొని డ్రా చేసుకోవచ్చు. ఈ కరువు స్కేల్ లేని వాళ్ళు చేతితో లైన్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఇలా దీన్ని అడ్జస్ట్ చేసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ ఇలా కరువుగా ఉండేలాగా డ్రా చేసుకోవాలి. అప్పుడు ఇలా డ్రా చేసుకుందాం, అలా కట్ చేసుకుందాం. అక్కడ ఫ్రంట్ అనేది ఓపెన్స్ ఉంటుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా బ్యాక్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి. ఇదిగోండి కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు కోటు, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా అలాగే కట్ చేసుకోవాలి. ఇది నేను శారీ తీసుకున్నాను, లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసి పైన కోట్ స్టైల్లో ఉండేలాగా. ఇది కోట్ అనమాట. ఇది పళ్ళు పార్ట్లో నేను ఈ కోట్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎలా కట్ చేసుకున్నాము ఇప్పుడు కుట్టుకున్నాం చూద్దాం. ఫ్రంట్ పార్ట్ని ఇలా తీసుకొని పిన్స్ అనేవి ఓపెన్ సైడ్ వైపు లైనింగ్ ఫ్యాబ్రిక్ని ప్లేస్ చేసుకొని పిన్స్ అనేవి చుట్టూ కూడా పెట్టుకోండి. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం చుట్టూ కుట్టుకోవాలి. సైడ్ జాయింట్ మాత్రమే వదిలేసి మిగతా మొత్తం చుట్టూ కుట్టుకోవాలి. ఇలా చుట్టూ కుట్టుకొని ఓన్లీ సైడ్ మనం జాయిన్ చేస్తాం కదా ఆ పార్ట్నే వదిలేండి, మిగతా మొత్తం చుట్టూ కుట్టుకోవాలి. ఇప్పుడు రిమైనింగ్ ఫ్యాబ్రిక్ని అంతా కట్ చేసేయండి. చిన్న చిన్న టక్స్ అనేవి మొత్తం ఇవ్వాలి. ఇలా టక్స్ ఇస్తేనే మన ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇదిగోండి ఇలా ఓపెన్ చేసుకుని దీని పై వైపుని కూడా మొత్తం కుట్టుకోవాలి. లైనింగ్ అనేది ఏమీ కనిపించకుండా ఉండడం కోసం. అలా అంతా అడ్జస్ట్ చేసుకుంటూ లైనింగ్ ఫ్యాబ్రిక్ కనిపించకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండేలాగా ఇలా చుట్టూ కుట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి అయిపోయింది కదా, సేమ్ ఇంకొక సైడ్ కూడా అలాగే జాయిన్ చేసుకొని పెట్టుకోండి. ఇదిగోండి ఇంకో పార్ట్ కూడా మొత్తం చుట్టూ కుట్టుకొని రివర్స్ చేసుకొని దాని పై వైపుని కూడా కుట్టుకోవాలి. రివర్స్ చేసుకొని ఇప్పుడు దీని పై వైపుని కూడా మొత్తం కుట్టాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను ప్రతిరోజు పెడతాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కుర్తం కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోండి. బ్యాక్ పార్ట్ కూడా అంతే. మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ వైపు లైనింగ్ ప్లేస్ చేసుకొని చుట్టూ పిన్స్ పెట్టుకొని చుట్టూ కుట్టుకోవాలి. సైడ్ జాయింట్లు మాత్రం వదిలేసి
మొత్తం కుట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అందరికీ అర్థమవుతుంది. ఓన్లీ సైజ్ మాత్రమే కుట్టకుండా ఓపెన్స్ ఉన్న వైపు వదిలేయండి. మొత్తం ఇంకా పైన కింద చుట్టూ కుట్టండి. మీకు అర్థం కాకపోతే 1కి 2 సార్లు వీడియోని చూసి అందరూ ఇలాంటిది స్టిచ్ చేసుకోవాలి. ఇది శారీ నేను లాంగ్ ఫ్రాక్గా పైన కోట్ స్టైల్లో స్టిచ్ చేస్తున్నాను. చుట్టూ టక్స్ పెట్టుకోవాలి. చుట్టూ టక్స్ పెట్టుకోండి, ఎందుకంటే రివర్స్ చేసిన తర్వాత నీట్గా ఉండడం కోసం. ఇప్పుడు అంతా రివర్స్ చేసేసుకున్నాం కదా, దీని పై వైపును కూడా మొత్తం చుట్టూ కుట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. కోట్ అనేది నీట్ ఫినిషింగ్ ఉండడం కోసం ఇలా చేస్తున్నాం అన్నమాట. మొత్తం అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోండి, ఎందుకంటే ఫ్యాబ్రిక్ ఇది లైట్ ఫ్యాబ్రిక్ కాబట్టి జారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసేయండి, బ్యాక్ పార్ట్ వైపు ప్లేస్ చేసుకొని కింద చూసుకోండి. కింద సైడ్ జాయిన్ చేయడానికి 2 సమానంగా ఉన్నాయా లేదా అనేది కింద ఫస్ట్ చూసుకోండి. సమానంగా ఉండి అలా చూసుకున్న తర్వాత ఫస్ట్ అలా చెక్ చేసుకోండి. షోల్డర్ ప్లేస్ చేసుకొని కింద మనం సైడ్ జాయిన్ చేయడానికి కింద అనేది సమానంగా ఉందో లేదో చూసుకొని అప్పుడు ఈ బ్యాక్ పార్ట్ కింద సైడ్ కుట్టుకోవాలి. లేదు అంటే సరిపోకపోతే ఇంకొంచెం ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవచ్చు. ఇలా అడ్జస్ట్ చేసుకుంటే నీట్గా వీళ్ళలో చూపించిన విధంగా ఇలా ప్లేస్ చేసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా, ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టుకోండి. ఓపెన్ సైడ్స్ ఉన్న వైపు ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని ఫస్ట్ సైడ్స్ జాయిన్ చేసుకోండి ఫినిషింగ్ నీట్గా ఉండడం కోసం. ఇలా ఫస్ట్ ఫ్రంట్ ఓపెన్ సైడ్స్ ఉన్నప్పుడు ప్లేస్ చేసుకొని సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఇలా సైడ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రివర్స్ చేసుకోవాలి. మనం రివర్స్ చేసుకుంటే సైడ్ ఖర్చుల వైపు నీట్గా ఉంటుంది, దారాలు ఏమీ లేకుండా నీట్ ఫినిషింగ్తో ఉంటుంది. ఇప్పుడు షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోండి. సైడ్ జాయిన్ చేసేసుకోవాలి, దాని సైడ్ కూడా కుట్టండి మొత్తం. ఇప్పుడు ఇలా సైడ్స్ జాయిన్ చేస్తే చూడండి నీట్ ఫినిషింగ్తో ఉంటుంది. 2 సైడ్లు కూడా అంతే, ఇలా సైడ్ అనేది జాయిన్ చేసేసుకోండి. ఇప్పుడు జాయిన్ చేసుకున్న తర్వాత లాస్ట్లో షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. కరెక్ట్గా ఉందో లేదనేది చూసుకొని ఇలా పిన్స్ పెట్టుకొని షోల్డర్ అనేది జాయిన్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకున్న తర్వాత సైడ్స్ జాయిన్ చేసుకోండి. ఫస్ట్ షోల్డర్స్ అనేవి అడ్జస్ట్ చేసుకొని సైడ్ జాయిన్ చేసుకోవాలి, లేదంటే హెచ్చు తగ్గులు వచ్చేస్తాయి మనం సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు. ఇప్పుడు కరెక్ట్ ఫిట్టింగ్ అనేది మన కొలతలతో ఎంత ఉందో అంత మెజర్మెంట్స్ ప్రకారం ఇలా చెస్ట్ లూజ్ నుంచి వేస్ట్ లూజ్కి స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకొని ఉన్నాం కదా, ఇప్పుడు సేమ్ అలాగే కుట్టేసుకోవాలి. రఫ్ తీసుకొని కోట్ కాబట్టి మీకు ఎన్ని కుట్లు కావాలంటే అన్ని కుట్లు, 2 కుట్లు వేసుకుంటే సరిపోతుంది. ఎంత ఖర్చు కావాలి అనుకుంటే అంత. మళ్ళీ చెప్తున్నాను, బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ మీద వేసుకున్న తర్వాతే మనం షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి లాస్ట్లో, లేదు అంటే మనకి హెచ్చు తగ్గులు వచ్చేస్తాయి కన్ఫామ్గా. కోట్కి ఒక సైడ్ పైన ఒక సైడ్ కింద ఉంటే బాగోదు చూడటానికి. చెస్ట్ లూజ్ నుంచి వేస్ట్ లూజ్కి మార్క్ చేసుకున్నాం కదా, దీన్ని కూడా కుట్టుకోండి. సైడ్ అనేది జాయిన్ చేయడం కంప్లీట్ అయిపోతుంది. సైడ్ జాయిన్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా, అన్నీ ఫైనల్గా కోట్ అనేది ఇలా ఉంటుంది.